ఈరోజు మనం మత్తయి సువార్త 26th అధ్యాయంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు జీవితంలో చివరి అత్యంత నాటకీయమైన గంటల గురించి తెలుసుకుందాం. ఇది కేవలం 24 గంటల్లో జరిగిన కథ. కానీ ఇందులో ప్రవచనం, స్నేహం, ద్రోహం, మానవ బలహీనత అన్నీ ఉన్నాయి. పదండి, ఈ కీలకమైన గంటలలోకి వెళ్ళి అసలేం జరిగిందో చూద్దాం. ఈ మాటల్తోనే కథ మొదలవుతోంది. చూడండి, ఇక్కడ యేసు ఇది జరగబోతోందేమో అని చెప్పట్లేదు, ఇది జరుగుతోంది అని ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక కాదు, జరగబోయేదాన్ని ముందుగానే ప్రకటించడం. ఈ మాటల్తోనే రాబోయే సంఘటనల తీవ్రత మనకర్థం కావాలి. సరే, ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతుంది. కథనం 2 పాయలుగా విడిపోతోంది. ఒకవైపు దైవ ప్రణాళిక తనంతట తానుగా ముందుకు సాగుతోంది. మరోవైపు అదే సమయంలో మనుషులు తమ సొంత కుట్రలు పన్నుతున్నారు. ఈ రెండూ ఎలా ఒకచోట కలుస్తాయో చూద్దాం. ఒకేసారి 2 సీన్స్ జరుగుతున్నాయని ఊహించుకోండి. ఒకచోట యేసు తన శిష్యులతో తన విధి గురించి చాలా ప్రశాంతంగా ఓపెన్గా మాట్లాడుతున్నాడు. కాని అదే టైంలో మూసిన తలుపుల వెనుత ప్రధాన యాజకులు, పెద్దలు ఆయన్ని ఎలాగైనా పట్టుకుని ఎవ్వరికీ తెలియకుండా చంపేయాలని సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నారు. ఒకటి దైవ సంకల్పమైతే మరొకటి మానవ కుతంత్రం. ఈ కుట్ర జరుగుతుండగానే బేతనియాలో ఒక సంఘటన జరుగుతుంది. ఒక స్త్రీ చాలా చాలా ఖరీదైన అత్తర్ని తీసుకొచ్చి యేసు తలమీద పోస్తోంది. వెంటనే శిష్యులకు కోపం వస్తుంది. అరే, ఇదేంటి ఇంత వృధా, దీన్ని అమ్మితే వచ్చిన డబ్బు పేదలకివ్వచ్చు కదా అని వాళ్ల వాదన. అంటే వాళ్లకది డబ్బు నష్టం. కాని యేసు దాన్ని ఎలా చూస్తున్నాడో చూడండి. ఒక మంచి కార్యంగా, తన మరణానికి, తన సమాధికి ఒక సూచనగా చూశాడు. ఒకే సంఘటన, 2 పూర్తిగా భిన్నమైన ఆలోచనలు. ఇప్పుడు ఆ కుట్రకు ఒక ముఖం కావాలి కదా, దాన్ని అమలు చేయడానికి ఒక వ్యక్తి కావాలి. మరి ఆ వ్యక్తి బయటినుంచి రాలేదు. అదే అసలైన విషాదం. అతను యేసు శిష్యుల్లోనే ఒకడు. ఇక్కడే స్నేహం ద్రోహంగా మారుతుంది. 30, కేవలం 30 వెండి నాణేలు. ఒక స్నేహితుణ్ణి, ఒక గురువుని అప్పగించడానికి కట్టిన వెల. చరిత్రలో ఈ సంఖ్య నమ్మకద్రోహానికి సింబల్గా నిలిచిపోయింది. నేను ఆయన్ని మీకు పట్టిస్తే నాకేమిస్తారు? ఎంత వ్యాపార ధోరణితో అడిగాడో చూడండి. ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు, యేసు 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా. ప్రధాన యాజకుల దగ్గరకు తనే వెళ్ళి అడిగాడు. దీంతో వాళ్ల ప్లాన్కి ఒక మార్గం దొరికింది. ఇక యూదా సరైన టైం కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు సీన్ పాస్కా భోజనానికి షిఫ్ట్ అవుతుంది. యూదుల సంప్రదాయంలో ఇది చాలా పవిత్రమైన భోజనం. కాని ఆ రోజు రాత్రి అది చరిత్రలోనే మర్చిపోలేని ఒక చివరి భోజనంగా మారబోతోంది. ఆ గదిలో అందరూ ఉన్నారు, కాని గాలిలో ఏదో తెలియని టెన్షన్ ఉంది. అందరూ భోజనం చేస్తుండగా ఒక్కసారిగా యేసు ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడతాడు. మీలో ఒకడు నన్ను అప్పగించును. ఒక్కసారి ఊహించండి, ఆ మాట వినగానే అక్కడ పరిస్థితి ఎలా మారిపోయుంటుందో. అందరూ షాక్. ఆయన నమ్మిన శిష్యులే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, ప్రభువా, నేనా నేనా అని అడగడం స్టార్ట్ చేశారు. ఆ టెన్షనంతా నడుస్తుండగానే యేసు ఒక చాలా ముఖ్యమైన పని చేస్తాడు. ఒక కొత్త నిబంధనను స్థాపిస్తాడు. ఒక మామూలు రొట్టె తీసుకుని దానికొక కొత్త అర్థమిస్తాడు. ఇది నా శరీరం అంటాడు. అలాగే ద్రాక్షారసమున్న గిన్నెను పంచుతూ, ఇది నా రక్తం, పాపక్షమాపణ కోసం చిందింపబడే నిబంధన రక్తం అని చెప్తాడు. చూడండి, ఒక సాధారణ భోజనం క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా ఎలా మారిందో. ఈ సీరియస్ వాతావరణంలో పేతురు ముందుకొస్తాడు, చాలా కాన్ఫిడెంట్గా. అందరూ నిన్ను వదిలేసినా నేను మాత్రం వదలను, అవసరమైతే నీతో పాటు చస్తాను అని గట్టిగా చెప్తాడు. కాని యేసు వెంటనే ఆ కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేస్తాడు. పేతురు, ఈ రాత్రి కోడి కూయకముందే నువ్వు నన్ను 3 సార్లు ఎరగనంటావు అని చెప్తాడు. ఇది మనిషి మాటకి, దైవ ప్రవచనానికి మధ్య జరగబోయే ఒక సంఘర్షణకు నాంది. సరే, భోజనమైపోయింది. ఇప్పుడు వాళ్ళంతా గెత్సేమనీ అనే తోటకి వెళ్తారు. ఆ చీకట్లో యేసు తన చివరి స్వేచ్ఛా క్షణాలను తీవ్రమైన ప్రార్థనతో మరియు మానసిక వేదనతో గడపబోతున్నాడు. ఇక్కడున్న తేడా చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకవైపు యేసు మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తూ, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి అని దేవునికి పూర్తిగా లొంగిపోతున్నాడు. కాని మరోవైపు ఆయనకు తోడుగా ఉండాల్సిన శిష్యులు,
కనీసం మెలకువగా కూడా ఉండలేకపోతున్నారు. అలసటతో నిద్రలోకి జారుకుంటున్నారు. ఇక్కడే యేసు అన్నమాట మనకు గుర్తుకు రావాలి. ఆత్మసిద్ధమే, కాని శరీరం బలహీనం. యేసు అలా ప్రార్థన చేస్తుండగానే యూదా వస్తాడు. ఒంటరిగా కాదు, కత్తులు, కర్రలతో ఒక పెద్ద గుంపును వెంటేసుకుని వస్తాడు. ముందుగా అనుకున్న సైన్ ప్రకారం నేరుగా యేసు దగ్గరకు వెళ్ళి బోధకుడా అంటూ ముద్దు పెట్టుకుంటాడు. ప్రేమకు చిహ్నమైన ముద్దు ఆ రాత్రి చరిత్రలో ఒక నీచమైన ద్రోహానికి గుర్తుగా మారిపోయింది. ఆ హడావిడిలో శిష్యుల్లో ఒకరికి ఆవేశం కట్టలు తెంచుకుంది. కత్తిదూసి ప్రధాన యాజకుని సేవకుడి చెవిని నరికేశాడు. కాని యేసు వెంటనే ఆ హింసను ఆపేశాడు. తనను అరెస్ట్ చేస్తున్న టైంలో కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు. కత్తి వరలో పెట్టు, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అని. అంటే హింస ఎప్పటికీ పరిష్కారం కాదని చెప్తున్నాడు. ఇదే బహుశా ఈ కథలో అత్యంత బాధాకరమైన క్షణం. యేసును వాళ్లు పట్టుకోగానే కాసేపటి క్రితం నీతో పాటు చస్తామో అని గట్టిగా చెప్పిన శిష్యులందరూ భయంతో పారిపోయారు, ఆయన్ని ఒంటరిగా వదిలేసి. ఆ క్షణంలో ఆయన పూర్తిగా ఒంటరి. ఓకే, ఇప్పుడు మళ్లీ కథ రెండు చోట్ల ఒకేసారి జరుగుతోంది. ఒకవైపు లోపల యేసు ఒక అన్యాయమైన విచారణ ఎదుర్కొంటున్నాడు. మరోవైపు బయట ఆయన శిష్యుల్లో అత్యంత ధైర్యవంతుడైన పేతురు తన సొంత విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నాడు. లోపల ఏం జరుగుతోందంటే యేసును ప్రధాన యాజకుడు కయ్యప ముందు నిలబెట్టారు. వాళ్ల ఉద్దేశ్యం న్యాయం చేయడం కాదు, ఆయన్ని ఎలాగైనా చంపడానికి ఒక కారణం వెతకడం. అందుకే అబద్ధ సాక్షులను తీసుకొస్తారు. కాని వాళ్లు చెప్పేవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఇదంతా జరుగుతున్నా యేసు మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా ప్రశాంతంగా నిలబడ్డాడు. ఫైనల్గా ఇద్దరు సాక్షులు ముందుకొచ్చి యేసు అన్న ఒక మాటను వక్రీకరించి చెప్తారు. ఈ వ్యక్తి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్లీ కట్టగలనని చెప్పాడు అని. వాళ్లు దీన్ని అక్షరాలా తీసుకుని అది దేవదూషణ అని ముద్రవేశారు. వాళ్లకు కావలసిన కారణం దొరికింది. దానితో ఆయన మరణశిక్షకు అర్హుడని తీర్పిచ్చేశారు. సరే, లోపల ఇదంతా జరుగుతుంటే బయట ఆవరణలో పేతురున్నాడు. దూరం నుంచే ఫాలో అవుతూ వచ్చాడు. ఇప్పుడు అందరితో పాటు నిప్పు దగ్గర కూర్చుని ఉన్నాడు. పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల ఏం జరుగుతుందోనని ఒక్కటే టెన్షన్. ఇక్కడే పేతురు అసలు పరీక్ష మొదలవుతుంది. అదికూడా చాలా వేగంగా. ఫస్ట్ ఒక పనిమనిషి వచ్చి నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదా అనగానే నువ్వేం చెప్తున్నావో నాకు తెలీదు అని సింపుల్గా అనేస్తాడు. రెండోసారి ఇంకొక అమ్మాయి అన్నప్పుడు ఈసారి ఒట్టు పెట్టుకుని మరీ లేదు అంటాడు. ఇక మూడోసారి అక్కడ ఉన్నవాళ్లతని యాసను బట్టి నువ్వు ఖచ్చితంగా వాళ్లలో ఒకడివి అన్నప్పుడు ఇక భయం తట్టుకోలేక తిడుతూ శపిస్తూ ఆ మనిషి ఎవరో నాకు తెలీదు అని గట్టిగా అరుస్తాడు. అతను ఆ మాట అనడం పూర్తి చేశాడో లేదో వెంటనే కోడి కూసింది. ఆ ఒక్క శబ్దం పేతురును నిద్రలోంచి లేపినట్టుగా చేసింది. యేసు చెప్పిన మాటలు తన చెవుల్లో మారుమోగాయి. కోడి కూయకముందే నువ్వు నన్ను 3 సార్లు ఎరగనంటావు అని. తను ఎంత ధైర్యంగా ప్రమాణం చేశాడో, ఎంత బలహీనంగా పడిపోయాడో గ్రహించి అక్కడ్నుంచి ఒంటరిగా బయటకు వెళ్ళి తట్టుకోలేక ఏడుస్తాడు. సో ఇది యేసు జీవితంలోని చివరి కొన్ని గంటల కథ. ప్రవచనం నెరవేరింది, స్నేహం ద్రోహంగా మారింది, గొప్ప విశ్వాసం కూడా బలహీనపడింది. ఈ కథ మన ముందు కొన్ని ప్రశ్నలను ఉంచుతుంది కదా. అసలు కష్టకాలంలో విశ్వాసమంటే ఏంటి? మనిషి బలహీనతకు హద్దెక్కడుంది? ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిందేమిటి? ఆలోచించాల్సిన విషయమే.